గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి. మనమైతే ఈరోజు పుష్ప పార్ట్ 5 వరకు ఉంటుందా ఉండదు అయితే నేను చెప్తాను. పార్ట్ 5 వరకు తేడా ఉండదు. పార్ట్ 2 వరకునే ఉంటుంది. పార్ట్ 3 కూడా ఉంటుంది. పార్ట్ 3 అనేది రీసెంట్ గా అనౌన్స్ చేశారు. కానీ మన వాళ్ళు ఎలాగైపోయారంటే ఏదో ఒకటి ట్రోలింగ్ కూడా గుర్తు చేస్తున్నారు. పుష్ప ఎంత హైప్ ఇచ్చింది అనుకోవచ్చు మనకు మూవీ. టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ అన్నింటినీ పంట పెట్టేసింది. అలాగుంది మూవీ అయితే. మనకు ఆస్ట్రేలియా వాళ్ళ ప్లేయర్స్ కూడా మనం చేసిన కోహ్లీ కూడా ఈవెంట్ మూవీ మేనేజర్ అయితే చేశారు. ఇలాంటి మూవీ ట్రోల్ చేయడం చాలా తప్పు అనొచ్చు. అదే మనకు కేజీఎఫ్ మూవీ పార్ట్ 1 వస్తుందంటే పార్ట్ ఎపిసోడ్ వస్తుంది అన్నారు. పార్ట్ 2 వస్తుందంటే పార్ట్ 3 వస్తుంది. అవునని చాలా వెయిట్ చేస్తున్నారు. అదే మన తెలుగు సినిమా ఎందుకు మీరు ఎక్కువ దేకుతాను లేదు. అదే మనకి పుష్పకి మనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇలాంటి మూవీ తక్కువ చేసి చూడడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎలాగా చూడండి మీరు, ఎవడో ఒక వేల చేశాడు. పుష్ప ద రైజ్ అండి, ఓకే, ఫస్ట్ మూవీ. సెకండ్ పార్ట్ వచ్చరికి పుష్ప ద రూల్, థర్డ్ వచ్చరికి పుష్ప ద రోల్ అంటే ఫోర్త్ వచ్చరికి పుష్ప ద ర్యాంపేజ్, పుష్ప మీట్స్ టానస్, పుష్ప డక్ టానస్ పుష్ప అంట, పుష్ప బ్యాక్ టు జంగల్, అగైన్ ద పుష్ప ద రైజ్ అంట. ఇలా చేయడంతో చాలా తప్పు అనిపిస్తుంది. 250 వరకు ఇలాగే తీసుకుంటారని డైరెక్టర్ కానీ హీరోని కానీ చాలా ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. అది కొంతమంది మాత్రం అది చాలా తప్పు అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలాగ అనిపిస్తుంది చూడండి. ఇవేం చేసినా మనకైతే పుష్పని ఢీ కొట్టేది ఏదీ లేదు. పుష్ప 100% 3 పార్ట్ వచ్చిన, పార్ట్ 4 వచ్చినా కూడా పుష్ప 100% హిట్ కొడుతున్న. మీరేమనుకున్నారు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మీరు ఒకరు మీరు కామెంట్ మీకైతే ఎలా కనిపిస్తుంది పుష్ప 3 అవుతుండడానికి. ఓకే గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.